గుర్తించారు. ఆ విధంగా శివబాలకృష్ణ మీరు అట్లాగే ఉండండి. ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్దగా భారీ మొత్తంలో కుంభకోణం జరుగుతోంది అంటే గనక ఖచ్చితంగా రాష్ట్ర సంపదను అక్రమార్కుల చేతికి కట్టబెట్టినట్టే. మొత్తం హైదరాబాద్ మీద ఒక భారీ తిమింగలలాగా పడి హైదరాబాద్ భూములను తినడానికి సిద్ధమైనది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతమందిని బయటికి తీసుకొస్తుంది, ఎంతమందిని దీంట్లో చేరుస్తారు, అసలు శివబాలకృష్ణ నోరు విప్పితే ఎంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు ఉన్నాయి, వీటి వెనకాల క్యాబినెట్లో అనుమతి లేనిదే ఇవేవి జరిగాయి. ఇందాక మీరు చెప్తున్న 111 జీవో గురించి కానీ ఇదంతా క్యాబినెట్ లో జరిగినటువంటి అంశమే. దీని వెనకాల చాలా పెద్ద కుంభకోణం, అంతా ఐఏఎస్ల అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ఏ మంత్రి ఉన్నారు, మున్సిపల్ శాఖలో గతంలో జరిగిందేంటి, హెచ్ఎండిఏలో జరిగిందేంటి, ఈ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి, టార్గెట్ ఏంటి, ఇదంతా కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక లీకులు మాత్రం బయటకు వస్తోంది. బట్ ప్రభుత్వం కూడా చాలా క్లియర్ కట్ గా అడుగులు వేస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒకసారి కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే నిజానికి ఇందాక నేను చెప్తున్నట్టు మొత్తం ఓవరాల్ గా చూస్తే గనక శివబాలకృష్ణ ఎపిసోడ్ గానీ, అరవింద్ ఎపిసోడ్ గానీ, హెచ్ఎండిఏలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు వీరు రాసిందే శాసనం లాగా మారిపోయినటువంటి పరిస్థితి. కంప్లీట్ హైదరాబాద్ నగరాన్ని కబ్జా చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరెవరు ఉన్నారు దీంట్లో, ఎవరెవరు పాత్ర ఏంది, పైన ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ రేంజ్ అవినీతి అసలు ఊహించగలమా? తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత భారీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పేసి ఊహించగలమా? ఎంత మొత్తం తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల సంపద ఈరోజు అక్రమార్కుల చేతిలో పడిందని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమార్కుల్ని, ఈ అవినీతి పరుల్ని బయటికి తీసుకురావడంలో చాలా పకడ్బందీగా ముందుకెళ్తోంది అనుకోవాలా? మీరేం చెప్తారు? ఇప్పుడు పట్టణాభివృద్ధి సంస్థలు ఎక్కడైతే ఏ నగరాలకి, ఏ శివార్లకి అయితే ఉన్నాయో అటువంటి అన్ని చోట్ల ఈ విధమైనటువంటి భారీ భూ కుంభకోణాలు, అవినీతి అక్రమాలు, డబ్బు చేతులు మార్చాలు అనేటువంటిది బహిరంగ రహస్యం. ఇది అందరికీ తెలిసినటువంటి ఒక రహస్యం. కాకపోతే ఏంటంటే ఇటువంటి శివబాలకృష్ణ కానివ్వండి, లేకపోతే ఇంకా ఆయన చెప్పాడు అని చెప్తున్నటువంటి అరవింద్ కుమారు, లేకపోతే ఇంకా ఎవరైనా ఐఏఎస్లు, లేకపోతే ఇతర అధికారులు ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, లేకపోతే మరికొంతమంది అంటే సంబంధిత శాఖ మంత్రి కావచ్చు, మరికొంతమంది మంత్రులు, లేదా ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళైతే ఈ లంచాలు ఇచ్చారు లేకపోతే పనులు చేయించుకున్నారని చెప్తున్నారు, ఆ ప్రాంతాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల యొక్క హస్తం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణాలకి లేదా అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పెద్దల అనుమతి లేకపోతే వాళ్ళ ప్రమేయము, వాళ్ళకి భాగస్వామ్యము లేదా వాళ్ళ షేరు లేకుండా జరిగేటువంటి సమస్య లేదు. అందుకని ఎప్పుడైతే శివబాలకృష్ణ వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి జరుగుతున్నటువంటి చర్చలో నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎవరైతే శివబాలకృష్ణ పేరు వెల్లడించాడో ఆ అధికారులు, లేకపోతే ఆ అధికారుల వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు, లేదా వాళ్ళకి సొమ్ము ముట్ట చెప్పినట్టుగా చెప్తున్నటువంటి ఆధారాలు దొరికినటువంటి రియల్ ఎస్టేట్ లేదా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. వీళ్ళందరినీ కూడా నిందితులుగా చేర్చి ఒక పటిష్టమైనటువంటి కేసులు దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంత నేరం. లంచం తీసుకున్న వాళ్ళకంటే ఇచ్చినటువంటి వాళ్ళు అనేక రెట్లు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇటువంటి ఉదంతాలు జరిగినప్పుడు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలంటే సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఇప్పటి వరకు వస్తున్నవి కొన్ని లీకులు కావచ్చు, లేకపోతే కొన్ని వాస్తవాలు కావచ్చు, ఏమైనప్పటికీ వాటి ప్రాతిపదికగా మనం కామెంట్స్ చేయకపోయినా కానీ ఒకటి మాత్రం స్పష్టం, ఇది మామూలు కుంభకోణం కాదు. ఎందుకంటే హైదరాబాద్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ కు ఉన్నటువంటి వాల్యూ, రియల్ ఎస్టేట్ కు ఉన్నటువంటి పొటెన్షియల్ ఇవన్నీ చూసినప్పుడు దీన్ని సొమ్ము చేసుకోవడానికి అధికార యంత్రాంగం,
ఉన్నతాధికార యంత్రాంగం, వాళ్ళతో పాటు కుమ్మక్కైనటువంటి రాజకీయ యంత్రాంగం, క్విట్ ప్రోకో. ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ 3 అధికార యంత్రాంగానికి సహకరించేటువంటి రాజకీయ నాయకత్వం, దీనివల్ల వీళ్ళిద్దరికి లబ్ధి చేకూర్చడం ద్వారా మరింత లబ్ధి పొందేటువంటి రియల్ ఎస్టేట్. అంటే కోటేశ్వరరావు గారు ఇక్కడ అంటే మీరు అన్న పాయింట్ లో